अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు దూరదర్శన్ విశ్రాంత అనౌన్సర్ విజయ్ దుర్గా. నమస్కారం అండి. నా పేరు విజయ్ దుర్గా. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ప్రజెంటేషన్ అనౌన్సర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అసలు నా ప్రస్థానం జర్నలిస్టుగా ప్రారంభమై సరదాగా రేడియో కోసం అంటే యువవాణి కోసం నాటికలు రాయటం, దర్శకత్వం వహించడం చేసేదాన్ని. అంతేకాకుండా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కోసం జాతీయ రూపకాల్లో పనిచేశాను. ఇక అనుభవం అనేది చాలా గొప్ప మాట. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ విషయంలో ఈ మాట ఒక మంత్రం లాంటిది. అసలు జీవితం అనేది ప్రవహించే నది లాంటిది. ఎన్నో అనుభవాలు, ఎన్నో ఒడిదుడుకులు అన్నింటినీ దాటి తీరాన్ని చేరి సేద తీరే వేళ అంటే రిటైర్మెంట్ వేళ ఈ అనుభవాల పరంపర మనసుకి గొప్పగా అనిపిస్తుంది. అలాగే వ్యక్తిత్వాన్ని కూడా గొప్పగా తీర్చిదిద్దేదే ఈ అనుభవాల పరంపర. అలా నన్ను నేను తీర్చిదిద్దుకోవటానికి దూరదర్శన్లో నా ప్రస్థానం ఎంతో గొప్పగా ఉపయోగపడింది. గొప్ప గొప్ప వ్యక్తులను, మహానుభావులను, సాహితీవేత్తలను, సంగీత విద్వాంసులను, నృత్య కళాకారులను ఇలా ఎందరినో పరిచయం చేయటం ద్వారా వారి అనుభవాల సారాంశాన్ని ప్రేక్షకులకు చేరవేసే ప్రక్రియలో నేను ఎన్నో నేర్చుకున్నాను. ఒక నిర్మాతగా అలనాటి లెజెండ్స్తో అంటే సినిమా రంగానికి సంబంధించిన వారితో ఇంటరాక్ట్ అవటం, కళారంగానికి సంబంధించి మరెన్నో అంశాలను ప్రేక్షకులకు చేరవేసే సదవకాశం నాకు ఈ మీడియా ద్వారా కలిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు అక్కినేని నాగేశ్వరరావు, కళా తపస్వి విశ్వనాథ్ గార్ల నుండి ఎందరో మరెందరో సినిమా రంగానికి చెందిన లబ్ధ ప్రతిష్ఠులతో కార్యక్రమాలు, వారు ఆ స్థాయిలో ఎదగటానికి వారి వెనక ఉన్న కృషి, అకుంఠిత దీక్ష ఇటువంటి ఎన్నో అంశాలను సమాజానికి ఉపయోగపడేలా చేరవేసే ఒక గొప్ప వేదిక దూరదర్శన్ ద్వారా నాకు లభ్యమైంది. అంతేకాకుండా ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించటం, పెద్దలందరి వద్ద నుండి నా కర్తవ్య నిర్వహణకు ప్రశంసగా అవార్డ్స్ను అందుకోవటం నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక గొప్ప విషయం. అలాగే ఒక వ్యక్తి రిటైర్ అవగానే ఆ వ్యక్తిని వ్యవస్థ మర్చిపోతుంది. 60 ఏళ్లు దాటినే కదా, ఇంకా వీళ్ళు ఎందుకులే అనే ఒక నిరసనని వ్యక్తం చేస్తారు. అలా కాకుండా నేను రిటైర్ అయిన తర్వాత కూడా అప్పటి దూరదర్శన్ డైరెక్టర్స్, అధికారులు నన్ను పిలిచి కొత్తగా రిక్రూట్ అయిన క్యాజువల్ అనౌన్సర్స్కి, న్యూస్ రీడర్స్కి నాతో శిక్షణ ఇప్పించటం, మాతృభాష పట్ల స్పష్టమైన ఉచ్చారణ పట్ల వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు నా సేవల్ని వినియోగించుకోవటం నేను జీవితంలో మరువలేనిది. సీనియర్ సిటిజన్స్ అంటే స్క్రాప్ కాదు. వారి అనుభవాల సారాంశాన్ని సమాజానికి ఏ విధంగా వినియోగించుకోవాలో అన్న కోణంలో
ఆలోచించి వ్యవస్థ కానివ్వండి, ఒక ఆఫీస్ కానివ్వండి, ఒక సంస్థ కానివ్వండి, ఒక ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులు వేసే దిశగా ఆలోచించాలి. ఈ సీనియర్ సిటిజన్స్ ని ఒక దిక్సూచిలా వాడుకోవాలి. ఇంకా సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి వారికి ఆర్థిక పరిపుష్టిని కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కారణం, వార్ధక్యంలోనే డబ్బుతో వారికి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో డబ్బును మించిన మిత్రుడు సీనియర్ సిటిజన్స్ కు ఉండరు. ఎన్నో అనుభవాలను దాటి జ్ఞానాన్ని ప్రోధి చేసుకుని ఒక తీరాన్ని చేరిన వ్యక్తులు ఆరోగ్యకరమైన సమాజానికి మొదటి మెట్టు కావటానికి ఏమాత్రం సందేహించరు. అటువంటి వారి సేవలు ప్రతి చోట వినియోగించుకుని సమాజ ఎదుగుదలకు వారి వంతు సహకారాన్ని పొందటం ప్రభుత్వ బాధ్యతగా నేను భావిస్తున్నాను. సెలవు. నమస్కారం. మీ విజయదుర్గ. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.